నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైబర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఐ బొమ్మ నిర్వాహకుడు రవి గారు అరెస్ట్. మీరేం చెప్తారు, ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది ఎప్పుడో జరగాల్సింది, చాలా లేట్ గా జరిగిందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అంటే యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి పైరసీకి సంబంధించి డిఎంసీ అని ఒకటి ఉంటుందండి, డిజిటల్ మిలిటరీ కార్పొరేట్ యాక్ట్ అని చెప్పేసి. డిఎంసీ ఆల్మోస్ట్ యుఎస్, యూరోపియన్ సొసైటీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఇండియా కావచ్చు, అన్ని దేశాలు కూడా దే ఫాలో ద గైడ్ లైన్స్ ఆఫ్ డిఎంసీ అండి. అంటే ఏదైనా పైరేటెడ్ కంటెంట్ ఉందనుకోండి, సినిమాలో, మ్యూజిక్, లేకపోతే కనుక బుక్స్, ఇలాంటిది ఏదైనా పైరేటెడ్ కంటెంట్ ఉంటే ఎక్కడన్నా ఏ సర్వర్లో అయినా అది పోస్ట్ చేయబడితే, ఉదాహరణకి నేను దొంగతనం చేసి ఒక సినిమాని నా సర్వర్లో నేను పోస్ట్ చేశాను, ఒక వెబ్సైట్ పెట్టుకొని పోస్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంటే గనక తీసుకునే మెథడ్ ఏంటంటే టీఎంసీఏ నోటీస్ ఇవ్వటం, డిజిటల్ కాపీరైట్ యాక్ట్ నోటీస్ ఇవ్వటం. సో అలా నోటీస్ ఇస్తే మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ వచ్చేటప్పటికి వెంటనే డిలీట్ చేస్తారు కంటెంట్ని. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది, ఒక 30-40% ఆఫ్ ద ప్రపంచవ్యాప్తంగా ఉండే కొంతమంది అతి తెలివి కొద్దీ కరేబియన్ ఐలాండ్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఈ డిఎంసీఏ చట్టాలు, రూల్స్ ఇవన్నీ వర్తించవు. వాళ్ళు ఏమంటారు, ఆ ప్రాంతం వాళ్ళ ఐలాండ్ వాళ్ళు, మేము మా సొంత చట్టాలను మాత్రమే ఫాలో అవుతాము అని చెప్పేసి అని అంటారు. అక్కడ ఈ ఐబొమ్మని పోస్ట్ చేశారు రవి వాళ్ళ టీమ్ ఆఫ్ పీపుల్. అందువలన లేట్ అయింది. వాస్తవం ఇది ఎప్పుడో జరిగి ఉండాల్సింది. ఇతను ఆపరేట్ చేస్తున్నాడు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ కి మొత్తం నెట్వర్క్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఎప్పుడో తెలుసు. దీనిని ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ గా కోర్టుకు సబ్మిట్ చేయడానికి, తగ్గట్టుగా తయారు చేయడానికి కొద్దిగా లేట్ అయింది అంతే. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో జరగాల్సిందే అని మనకు తెలిసి ఐ బొమ్మ అనేది ఒక 5-6 ఏళ్ళు కూడా కాదు, ఇంకా ఒక 10-15 ఏళ్ల పై నుంచే ఉంది. ఓకే, మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కరోనా టైంలో బాగా విస్తృతంగా చూసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి దగ్గర ఐ బొమ్మ అన్న మాట మనం విన్నాం. బట్ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు దీన్ని. మనకి డైరెక్ట్ గానే ఎక్కడ చూసామంటే, నేను ఐ బొమ్మలో డౌన్లోడ్ చేసుకుని సినిమాలు చూసాను అని విన్న వాళ్ళ దగ్గర మనం కోకొల్లలు. ఎందుకు ఇంతవరకు అంత సీరియస్ గా తీసుకోలేదు? మరి ఎందుకు పట్టించుకోలేదంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి, పోలీస్ అకాడమీలోను, అలాగే ఏపీ తెలంగాణ సిఐడికి సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో ఎస్ఐకి, సిఐలు వీళ్ళందరూ కూడా. సో అది ఆ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం నేను చాలా మంది మీడియా, మన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలతో కూడా చాలా మందితో నేను కలుస్తూ ఉంటాను. చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన చర్చ అనేది మా మధ్య వస్తూనే ఉందండి. చాలా సందర్భాల్లో వస్తూ ఉంది. పైరసీని అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి పాలసీ మేకింగ్ తీసుకురావాలి, లేకపోతే ఎలాగ ఇన్వెస్టిగేషన్, వీటి గురించి ఇది బజ్ నడుస్తూనే ఉంది. కానీ ఎందుకు లేట్ అయింది అనే దానికి ఎగ్జాంపుల్, ప్రతి సినిమా కూడా ఒక ఇండివిజువల్ యూనిట్ గా చూస్తూ ఉంటారు. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని పైరసీ బారిన పడకుండా ఆ సినిమా ప్రొడ్యూసర్, ఆ సినిమా టీము, ఆ యూనిట్, వీళ్ళ వరకు మాత్రమే దే ఫైట్ అగైనెస్ట్ పైరసీ. ఏది ఆ సినిమా రెవెన్యూస్ వచ్చేసి అది హిట్ అయ్యేసి డబ్బులు వచ్చినంత వరకు కూడా దాని మీద ఫైటింగ్ కొనసాగుతుంటుంది. ఆ సినిమా అయిపోయిన తర్వాత దే సింప్లీ పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళ రెగ్యులర్ పనులు వెళ్ళిపోతుంటారు. అంటే ఎవరికి వాళ్ళు అది ఇండివిజువల్ ఫైట్ గా అయిపోయింది. సో ఫిలిం ఛాంబర్ కానీ, లేకపోతే కనుక ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కానీ, వీళ్ళంతా కూడా చాలా సార్లు దీన్ని ఏకీకృతంగా తీసుకురావడానికి ట్రై చేశారు. కానీ ట్రై చేసినా కూడా అది సాధ్యపడలేదండి. సో ఇంతకాలానికి ఆల్మోస్ట్ అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దీన్ని ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, సో ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఇదే కాదు, ఆల్మోస్ట్ ఫర్దర్గా వచ్చేటప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో జరగబోయే అన్ని రకాల వీటన్నిటి మీద కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కొద్దిగా సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అండ్ శ్రీధర్ గారు, ఇప్పటి వరకు మనం పెద్ద పెద్ద హీరోలు కూడా పైరసీని అరికట్టాలి, మీరు పైరసీ చూడొద్దు, ఓకే, ఈ రకంగానే ఈ వేలోనే చెప్పుకుంటూ వచ్చారు. కానీ అసలు పైరసీ చేస్తున్న ఎవరైతే ఈ ఫౌండర్ ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవడమో, లేకపోతే వాళ్ళపైన దృష్టి పెట్టడమో మనం చూడలేదు. దాని అర్థం ఎలా చూడాలి?
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, అందరూ కలిసి ఫస్ట్ ఫేజెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే, అందరూ కలిసికట్టుగా వచ్చేసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యేసి రిప్రజెంటేషన్ టువార్డ్స్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గవర్నమెంట్ ఇస్తే కనుక అప్పుడు దాన్ని దీనికి వెళ్తుంది. ఇప్పటిదాకా ఇండివిజువల్ ఫైటే ఉంది. ఎప్పటికప్పుడు మా సినిమాను కాపాడుకుందాం అన్నట్టుగా హీరోలు వచ్చేటప్పటికి స్టార్టింగ్ లో స్లోగన్స్ ఇచ్చుకుంటూ దీన్ని పైరసీ చేయొద్దు ఇలా చెప్పుకుంటూ వచ్చారు, అభిమానులు చెప్పుకుంటూ వచ్చారు. సో ఒక కలెక్టివ్ యాక్టివిటీ లాగా ఇప్పటిదాకా సరిగ్గా జరగల. అప్పుడప్పుడు కొన్ని మీటింగ్స్ జరిగింది తప్పించేసి. సో అందువలన దీనికి పూర్తిగా అడ్డుకోవడం సాధ్యపడాల. రెండో థింగ్ ఏంటంటే, ఇలాగొచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, దే స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్. ఆ తర్వాత ఇది ఎక్కడెక్కడ జరుగుతూ ఉందే, ఓకే దీన్ని ఎలా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కరేబియన్ ఐలాండ్ లో ఉండే సర్వర్. సో కరేబియన్ ఐలాండ్ లో సర్వర్ ఉంటే వాళ్ళు అక్కడ ఉండే ప్రభుత్వాలు సహకరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పుడు ఏం చేయాలి, డిపార్ట్మెంట్ ఇంటర్పోల్ సహకారం తీసుకోవాలి. రెండో థింగ్ వచ్చేటప్పటికి ఎన్ఫోర్స్మెంట్ ఎకనామిక్ యాక్టివిటీ, ఇతను కేవలం మన సినిమా పైరసీ గురించి ఆలోచిస్తున్నామండి. ఇంతకంటే చాలా పెద్ద భారీ స్థాయిలో చాలా జరుగుతూ ఉండేది. కనుక ఆల్మోస్ట్ బెట్టింగ్ యాప్స్ ని ఇతను క్రియేట్ చేసి చాలా మందిని బెట్టింగ్ అలవాటు చేసి భారీ మొత్తంలో మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు సంపాదించిన పరిస్థితులు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే పదాన్ని సజ్జనార్ గారు యూజ్ చేయడం జరిగింది. ఈడీ కనుక ఇన్వాల్వ్ అయితే మొత్తము వెనక ఏం జరిగింది అన్నదే బయటకు వస్తే కనుక అతని అకౌంట్ లో 20 కోట్లు ఉన్నాయి అన్నది కాస్త 200-300 కోట్లు ఉన్నాయి అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అతను ఓన్ అకౌంట్ లో ఉండకపోవచ్చు. అతను మ్యూల్ అకౌంట్స్ అంటారు, అంటే కొన్ని ఆర్థికంగా పేదరికంలో ఉన్న వాళ్ళని మీరు అకౌంట్ ఓపెన్ చేయండి అంటారు. ఓపెన్ చేశాక మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాము, మీరు మాకు విత్డ్రా చేసి పెట్టండి, కానీ మీకు ఎంత తక్కువ అమౌంట్, ఒక నెలకు ఒక 10,000-20,000 ఇస్తామంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, 10,000-20,000 వస్తున్నాయి కదా, సో మన అకౌంట్ లో డబ్బులు వస్తామంటే విత్డ్రా చేసి ఇస్తా ఉంటాం అన్నట్లుగా అలా చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాటిని మార్పిడి జరిగిన విధానం కూడా మనకు అర్థమవుతుంది. ఇదంతా ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ రవి గారు హైదరాబాద్ వస్తే తప్ప అరెస్ట్ చేయలేని పరిస్థితిని మనం ఇంతవరకు చూసాం. హైదరాబాద్ వస్తే తప్ప అరెస్ట్ చేయలేని పరిస్థితి అంటే గనక అది నేనేది ఇంటర్పోల్ అయితే గనక ఇప్పుడు పెద్ద పెద్ద క్రైమ్స్ ఉంటాయి. ఎలాంటివి, మాఫియా కావచ్చు, లేకపోతే కనుక నెంబర్ ఆఫ్ క్రైమ్స్ ఒక వ్యక్తి మీద జరిగితే కనుక ప్రపంచంలో నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి క్రైమ్ రేట్ అనేది. అంటే అతను చేసిన క్రైమ్స్ కేవలం ఇండియాలో కాకుండా మిగతా దేశాలలో ఉంటే అప్పుడు ఇంటర్పోల్ వెంటనే సహకరిస్తుందండి. మనం అనుకుంటూ ఉంటాం, మనము పోలీసులు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు అనుకుంటాం, కానీ వాస్తవంగా ఇక్కడ నుంచేసి అక్కడ రిప్రజెంటేషన్ వెళ్ళేసి మాకు ఇతనికి సంబంధించిన సర్వస్ని హ్యాండ్ ఓవర్ చేయండి, అతను అరెస్ట్ చేయడానికి నేను తీసుకురావాలి ఇండియా అంటే కనుక అక్కడ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి, అక్కడ ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలి. వాళ్ళు మా లీగల్ పరిధిలో అతను నేను తప్పు చేయలేదు అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎందుకు చాలా మంది వందల వేల కోట్లు సంపాదించేసి ఇక్కడంతా కూడా బ్యాంకులకి ఎక్కొట్టిన వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి ఎందుకు దాచుకుంటున్నారంటే తల మమ్మల్ని అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఉండే లాస్ ప్రకారం పట్టుకోలేదని. అంటే ప్రపంచం మొత్తము ఉండే లాస్ వేరుగా ఉండటం వలన పోలీస్ ఇన్వెస్టిగేషన్ కష్టం అవుతుంది తప్పించి వీళ్ళది ఏదో సంథింగ్ రవి లాంటి వాళ్ళు, రవి గతంలో అన్నాడు మమ్మల్ని పట్టుకోలేదు, సో వీఆర్ ఏదో ఛాలెంజ్ విసురుతాం అన్నట్టు మాట్లాడాడు. పెద్ద విషయం, పట్టుకోవడం పెద్ద విషయం కాదండి. బికాస్ ఆఫ్ లాలో ఉండే ఫ్లాస్, ఇంటర్నేషనల్ లాస్ లో ఉండే ఫ్లాస్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అనేది ఇట్ టేక్స్ సమ్ టైం అంతే. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. అది తెలుగు సినిమానా, హిందీ సినిమానా, ఇంగ్లీష్ సినిమానా, కొరియన్ సినిమానా, రష్యన్ సినిమానా, ఇక లాంగ్వేజ్తో సంబంధం లేదు, కన్నడ సినిమానా, మలయాళం, ఇలా మనం చూసుకుంటూ పోతే అన్ని భాషల్లోనూ సినిమాలు అవైలబుల్గా ఉంటాయి. ఒక్క పేరు సినిమా బాగుందో లేకపోతే పలానా సినిమా రిలీజ్ అయిందో అని అంటే చాలు మనకి వెంటనే ఐబొమ్మలో దొరికేస్తూ ఉంటుంది. ఎలా సాధ్యం అంటారు? ఇన్ని వేల సినిమాలు ఎట్లా తీసుకొస్తున్నారు వాళ్ళు? ఎలా అంటే కనుక సరే, గతంలో ఉన్న మూవీస్ ని వాళ్ళు రకరకాల పద్ధతులు కాపీ చేస్తారు, కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, రేపు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, ఏదో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, సహజంగా జరిగే ప్రక్రియ ప్రాసెస్ అనేది మనకు అండర్స్టాండింగ్ ఉంటే కనుక ఈ లాజిక్ తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ నేను చూద్దాను. ఫస్ట్ రేపు ఒక సినిమా మార్నింగ్ 6 o'clock బెనిఫిట్ షో జరగాలి అనుకోండి, ఎక్కడ ఇండియాలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉండే థియేటర్స్ లో ఎక్కడ రిలీజ్ అవుతుంది అన్నింటిలో కూడా 6 o'clock ఫస్ట్ షో జరుగుతుంది అనుకోండి. సో గతంలో వచ్చి రీల్స్ అంటే మనకి రౌండ్ గా ఉండే రూల్స్ ని పంపించేవాళ్ళు ఆయా ప్రాంతాలకు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే క్యూబ్ అని మధ్యలో ఒక నెట్వర్క్ ఉంటుంది. అందుకని మన సినిమా స్టార్టింగ్ లో క్యూబ్ అని చెప్పేసిన పదాన్ని చూస్తూ ఉంటాం. సో క్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్
పోస్ట్ ప్రొడక్షన్ లో సినిమా ప్రొడ్యూసర్, సినిమా డైరెక్టరు నా బోటి వాళ్ళకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇచ్చారనుకోండి. ఉదాహరణకి నాకు ఒక కంపెనీ ఉంది, ఒక 10 మంది 20 మంది స్టాఫ్ ఉన్నారు. సో మేము ఏం చేస్తామంటే కనుక ఆడియోకి సంబంధించేసి కానీ, గ్రాఫిక్స్ సంబంధించి కానీ అంత ఆప్టిమైజ్ చేసేసి అన్ని రకాలుగా చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసేసి ఇచ్చామనుకోండి, బీజిఎం అన్ని యాడ్ చేసి ఇచ్చామనుకోండి. సో మా దగ్గర కాపీ ఉంది కదా ఫైనల్ వెర్షన్. ఈ ఫైనల్ వెర్షన్ కాపీని మేమేం చేస్తాము, క్యూబ్ వాళ్ళకి ఇస్తాము. క్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు, నైట్ రేపు మార్నింగ్ 6 కదా ప్లే అవ్వాల్సింది. సో నైట్ 12 ఆ టైంలో మొత్తం దేశంలో ఉన్న అన్ని థియేటర్స్కి ఎఫ్టీపీ ద్వారా పంపిస్తారు, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. సో ఎఫ్టీపీ ద్వారా ఆన్లైన్లో పంపిస్తారు. ఇది జరిగేది. సో ఈ ప్రొసీజర్ అర్థమైతే ఫస్ట్ నా దగ్గర పోస్ట్ ప్రొడక్షన్ నేను కాపీ ఉంది చూసారా, అది ఎక్కడ ఉంది, నా కంప్యూటర్లో ఉంది, అంటే నా సర్వర్లో ఉంది. సో నా సర్వర్లో ఒక చిన్న సాఫ్ట్వేర్ లోపం ఉంటే కనుక, బగ్ అంటాము, అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇదొక లోపం ఉంటే దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, రవి ఇలాంటి వాళ్ళు కొంతమంది హ్యాకర్స్ ని హైర్ చేసుకొని వాళ్ళకి 1,00,000 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి నా బోటి వాడి సర్వర్లోకి వచ్చేసి ఈ ఫైల్ కాపీ దొంగతనం చేసుకురండి, మీకు 1,00,000 2 లక్షల రూపాయలు ఇస్తామంటారు. సో వాళ్ళు కాపీ చేసుకొస్తారు. కాపీ చేసుకొచ్చిన తర్వాత ఇతను ఆన్లైన్లో వెంటనే రేపు సినిమా రిలీజ్ అయితే ఈ రోజు డైరెక్ట్గా ఆన్లైన్లో పెట్టిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అంటే థియేటర్లో రిలీజ్ కాకముందే బయటకు వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే కనుక ఆ ఒరిజినల్ హై క్వాలిటీ కాపీ అనేది నా సర్వర్లో ఉంది. నేను ఎవరిని, ప్రొడ్యూసర్స్ నన్ను మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కోసం చేసిన వాళ్ళు, నేనేం చేశాను, నా సర్వర్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా, అంటే అప్డేట్ చేసుకోవాలి, విండోస్ అప్డేట్ చేసుకోవాలా, సాఫ్ట్వేర్లో పిఎల్సీ ప్లేయర్ ఇలాంటి వాటిలో లోపాలు ఉన్నాయి. వాటిని బేక్ చేసుకొని ఈ హ్యాకర్లో నా సర్వర్లోకి వచ్చి ఆ కాపీని, ఒరిజినల్ కాపీని దొంగతనం చేసి రవికి ఇస్తే, రవి ఐబొమ్మలో పెడితే కనుక పీపుల్ ఇక దాన్ని చూస్తూ మొదలు పెట్టున్నాయి. ఇది జరిగింది. సార్ ఇప్పుడు చెప్పండి, ఎలా కాపీలు ఇచ్చారండి? ఇప్పుడు పైరసీ ఉంది సార్, ఓకే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, పైరసీని అరికట్టాలి, పైరసీ సినిమాలు మీరు చూడకండి అని చెప్పి పబ్లిక్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే పైరసీ జరుగుతుంది అనే ఒక థాట్ నాకు ఉందో, నేను సిస్టమ్ వాడుతున్నప్పుడు నా త్రూ సినిమాలన్నీ ఇలా డిస్ట్రిబ్యూట్ వెళ్తున్నప్పుడు ఇన్ జనరల్గా నేనైతే ఫస్ట్ చెక్ చేసుకుంటాను కదా, ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి ఇలాంటి మిస్టేక్ జరగచ్చు. బట్ ఎవ్రీ టైం ఇప్పుడు రోజుకు కనీసం 30-40 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అసలు అది వచ్చిందో లేదో కూడా తెలియట్లేదు. ఇన్ని సర్వర్స్, ఇన్ని డొమైన్స్లో ఎట్లా బయటకు వచ్చేస్తున్నాయి? మీరు ఎలా అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడియోలో కూర్చుంటే మీ ఫోన్ చేతిలోకి తీసుకుని మీ ఫోన్ ఇప్పటికిప్పుడు హ్యాక్ చేయగలిగేవాడిని. సో నేను గతంలో చాలా ఛానల్స్ అలా చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు నా ఐఫోన్, నా ఆండ్రాయిడ్ ఫోన్ చాలా సేఫ్ కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, మీరు వాడే సాఫ్ట్వేర్లు కానీ అన్నీ కూడా మీరంతా అందరూ మీరే కాదు, నేనైనా ప్రతి యూజర్ మనం ఏమనుకుంటున్నామంటే ఇవి చాలా సేఫ్ అనుకుంటున్నాం. సో ఎక్స్ప్లాయిట్స్ అని ఉంటాయి. మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మామూలు ట్రైనింగ్ ఇవ్వమండి. ఈ ఎక్స్ప్లాయిట్స్ అంతా ఎలా యూజ్ చేసి హ్యాకర్లు ఎట్ అవుతారు, ఒకవేళ మనం నేరస్తుని పట్టుకోవాలంటే ఎలాగ లోపలికి వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఎక్స్ప్లాయిట్స్ అంటే ఏంటంటే, మీరు విండోస్ వాడుతున్నారు, మీరు ఆండ్రాయిడ్ వాడుతున్నారు, దాంట్లో ఒక చిన్న పగ్ ఉండిద్ది, ఒక చిన్న లోపం ఉండిద్ది. అంటే ఒక చిన్న ఫైల్ పంపించేసి, ఒక లింక్ పంపించేసి, ఆ లింక్ కూడా పంపించాల్సిన పని లేకుండా మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ తెలిస్తే కనుక దాని ద్వారా మీకు తెలియకుండా మీ ఫోన్లోకి వచ్చేసి మీ డేటా మొత్తం దొంగతనం చేయగలుగుతాను. సో ఆ విషయము పాపం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తాం నాకు తెలియదు. ఇంకా చెప్పాలంటే నాకే కాదు, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకే వాళ్ళ సర్వర్స్లో ఉండే లోపాల గురించి తెలియవు. అందుకని చాలా సార్లు గూగుల్ సర్వర్ డౌన్ అవడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని లోపాలు బయటకే వచ్చిన తర్వాత ఇది దీంతో లోపం ఉందన్న విషయం ఆల్రెడీ డ్యామేజ్ అయిన తర్వాత అర్థమైంది తప్పించేసి తెలియవండి. అందువలన ఈ నడుస్తూ ఉన్నాయి. అందుకని ఏంటంటే మీరు అన్నట్లు ఒక విషయం, ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటూ ఉండటం, కనీసం ఒక బేసిక్ అవగాహన. ఎవరైతే కనుక వీళ్ళు ఉన్నారో పోస్ట్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు కానీ, సిస్టమ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉండే బ్యాంకులు కానీ, లేకపోతే ఇలాంటి ఎవరైనా కానీ, దే హ్యావ్ టు డూ సమ్ సెక్యూరిటీ ఆడిట్ పీరియాడికల్లీ. ప్రతి 15 రోజులు ఒకసారి ఎలాంటి ఓపెన్ పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, లోపలికి ఏమన్నా హ్యాకర్లు వస్తూ ఉన్నారా, సో గతంలో ఐపీ లాక్స్ ఏమున్నాయి, ఇదంతా ఐడెంటిఫై చేసుకుంటా ఉంటే కనుక ఖచ్చితంగా కొంతవరకు జాగ్రత్త ఇక నుంచి తీసుకుంటారులేండి. ఇక నుంచి ఆల్మోస్ట్ ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా, ఇక నుంచి అన్నా తీసుకుంటారు. ఇప్పుడు వేరే కంట్రీస్లో అప్లోడ్ చేస్తే మనం క్యాచ్ చేయలేమా? అంటే వాళ్ళ ఐపీ అడ్రస్తో సాధ్యం కాదా అది?
క్యాచ్ చేయగలుగుతాం, కానీ ఎక్కడ అప్లోడ్ చేయబడింది, ఏ సర్వర్లో అప్లోడ్ చేయబడింది క్యాచ్ చేయగలుగుతాం. కానీ ఆ సర్వర్లు వచ్చేటప్పటికే వాళ్ళు అక్కడ సర్వర్ అంటే ఏంటి, మామూలు కంప్యూటర్ లాంటిదే, ఎక్కువ భారీ కెపాసిటీ ఉండేది, హార్డ్ డిస్క్, ర్యామ్, మదర్ బోర్డు క్యాపబిలిటీస్ ఎక్కువగా ఉండేది సర్వర్ అనుకోండి ఉదాహరణకి. ఆ సర్వర్ ఎక్కడ ఉంది, కరేబియన్ ఐలాండ్ లో ఉంది. కరేబియన్ ఐలాండ్ ఏంటి, మీ సర్వర్లు అంటే మీ కంప్యూటర్ లో ఉన్న డేటాని తీసేయాలి, ఇది మా దగ్గర ఉండే డేటాను కాపీ చేసిన కాపీ మీ దగ్గర ఉందా అని మనం ఒక రిక్వెస్ట్ పంపామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మేము వాటిని పట్టించుకోము, మా దగ్గర డేటా వీళ్ళు రవి అనే వ్యక్తి సేవ్ చేసుకున్నారు, పలానా XYZ సేవ్ చేసుకున్నాడు, దీనికి మేము జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మాది అని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే హోస్ట్ చేశారో వీళ్ళని కాపాడతారు, పైరసీ చేసే వాళ్ళని కాపాడతారు, కానీ మన ఒరిజినల్ వాళ్ళని కాపాడరు. అది కరేబియన్ ఐలాండ్ యొక్క అతిపెద్ద ప్రాబ్లం. సో అందుకని వీళ్ళేంటి, మమ్మల్ని ఎవరు పట్టుకోలేదని చెప్పేసి వ్యక్తం జరిగింది ఎంతకాలం పాటు. సో అక్కడ ఇంటర్నేషనల్ లాస్ అన్ని ఒకే రకంగా ఈక్వల్ గా లేకపోవడం వచ్చిన ప్రాబ్లం అది. ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, అవి మనకి ఒక రకంగా చెప్పంటే లీగల్గా మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాము, ఆ యాప్ మన దేనితో అయితే మనం రీఛార్జ్ చేయించుకుంటాము దాని తగ్గ మెటీరియల్ని లేకపోతే దానికి తగ్గ స్టఫ్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఐబొమ్మ లాంటి ఆన్లైన్ సర్వీసెస్ ఏంటి, ఫ్రీ. ఇప్పుడు ఎందుకు అందరూ ఐబొమ్మ వైపు మళ్ళారు అని అంటే ఫ్రీ కదా, డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క ఐబొమ్మని పెట్టుకుంటే చాలు మనకు కావాల్సిన సినిమా వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర నుంచి రూపాయి కూడా ఐబొమ్మకి వెళ్ళట్లేదు. నేనున్నానండి, నా దగ్గర ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు, నేను ఐబొమ్మకి వెళ్ళని సినిమా చూస్తున్నాను, నేను హ్యాపీ. ఇక్కడ ఐబొమ్మకి బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు ఓటీటీ లాగా మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు కదా, వాళ్ళకి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు సీరియస్లీ. ఎందుకంటే ఐబొమ్మ వాళ్ళకి, ఐబొమ్మల సినిమా చూసేటప్పుడు మీరు గమనించండి, రకరకాల బెట్టింగ్ యాప్స్ యాడ్లు వస్తూ ఉంటాయి. సో ఆ యాడ్లు రావటం అనేది ఒక రెవెన్యూ. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కి ప్రపంచవ్యాప్తంగా కూడా, ఇండియాలోనే తీసుకుంటే గూగుల్ యాడ్సెన్స్ లో మనకి బెట్టింగ్ యాప్స్ ప్రొహిబిటెడ్ అండి భారతదేశంలో, కాబట్టి అవి వాళ్ళు అక్కడ యాడ్ ఇవ్వలేదు. బెట్టింగ్ యాప్ అంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, బెట్టింగ్ యాప్ లో అంత డబ్బులు వస్తాయి ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాను. అసలు బెట్టింగ్ అంటే ఏంటి, ఒక చిన్న స్పెక్యులేషన్ క్రియేట్ చేసి ఇండియా గెలుస్తుందా పాకిస్తాన్ గెలుస్తుందా అని ఒక చిన్న ఇది పెట్టేసి, ఇండియా గెలిచే వాళ్ళు పెట్టుబడి పెట్టండి, పాకిస్తాన్ గెలిచే వాళ్ళు పెట్టుబడి పెట్టండి అని పెట్టారనుకోండి. ఇప్పుడు ఏమైంది, అక్కడ డబ్బులు జనరేట్ అవ్వట్లా, డబ్బులు నా జేబులో నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాల, నేను గెలుస్తాను లేకపోతే ఇంకొక ఓడిపోతారో ఏదో అనుకోండి. దీంట్లో 20-30% ఆఫ్ మార్జిన్ ఎవరు తీసుకుంటున్నారు, బెట్టింగ్ యాప్ వాడు తీసుకుంటున్నాడు. ఫస్ట్ ఈ లాజిక్ అర్థం చేసుకుంటాం. తీసుకుంటే 30% అంటే ఒక 10 లక్షలలో 30% 3 లక్షల రూపాయలు వాడికి వచ్చింది, ఏదో ఒక బెట్టింగ్ ద్వారా వస్తే వీడేం చేస్తున్నాడు, 3 లక్షలు ఖాళీగా వచ్చిన వాడికి కష్టపడలా, వాడేం చేస్తాడు, ఐబొమ్మ లాంటి వాడికి యాడ్ ఇస్తాడు, నువ్వు వీడియో ప్లే చేసేటప్పుడు జస్ట్ మా యాడ్ అయ్యి, మాది కింద యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ ఆర్డర్ టు కంటిన్యూ టు వాచ్ ద మూవీ అని పెట్టు. సో వాళ్ళు వాళ్ళ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేస్తారు. చేస్తే గనక ఆటోమేటిక్గా నీకు ఇది చేసినందుకు గాను వీడికి 3 లక్షలు వచ్చినాయి కదా, ఒక బెట్టింగ్ చిన్న ఎగ్జాంపుల్ గా, వీడికి 30,000 ఇస్తా అంటాడు. సో ఇలాగా మళ్ళీ రోజు నెలకే కొన్ని లక్షలు కాదండి, 20-30 లక్షల దగ్గర నుంచేసి ₹1 కోటి దాకా నెలకు సంపాదించే పరిస్థితిలో ఉండేది వీటిలో. సో వాళ్ళు ఏదో మన ఎవ్వరు కూడా ఫ్రీగా సర్వీస్ ఇవ్వరు. అతను కరేబియన్ ఐలాండ్లకు వెళ్ళేసి ఒక వైజాగ్ లో ఉండే నార్మల్ యువకుడు, ఎలాంటి ఇంటర్మీడియట్ చదువుకున్న యువకుడు కరేబియన్ ఐలాండ్కి వెళ్ళేసి అలాంటి లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తున్నాడంటే కనుక అతనే ఫ్రీగా మనకు సర్వీస్ ఇచ్చి సినిమాలు చూపించట్లా, అతనికి భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి సినిమాలు చూపిస్తున్నాడు. ఓకే, అంటే ఎలాంటి టెక్నాలజీ వాడతారు సార్ వీళ్ళు? ఇప్పుడు గంటలోకి వచ్చేస్తుంది, అది కూడా మనం థియేటర్లో చూసే అంత పక్కా పర్ఫెక్ట్ ప్రింట్, అది మనకు ఓటీటీలోనన్నా అటు ఇటు అవుతుందేమో తప్ప, మనకు ఐబొమ్మ అయితే మరి చాలా క్లారిటీ ఉంటుంది. అదేనండి, ఏదైతే కనుక రెడీగా ఉండే ప్రింట్ ఇప్పుడు నేను మీ కంప్యూటర్లోకి వచ్చేసి కంప్లీట్ మీరు ఒరిజినల్ గా మొన్న మీ ఇంట్లో మ్యారేజ్ ఏదో సంథింగ్ ఈవెంట్ జరిగింది, హై క్వాలిటీతో ఉండి వీడియో మీరు రికార్డ్ చేసి సిస్టమ్ లో పెట్టుకున్నారు అనుకోండి, నేను యాజ్ కాపీని మీ ల్యాప్టాప్ లోకి ఐపీ అడ్రస్ ద్వారా యాక్సెస్ చేసి మీ సాఫ్ట్వేర్ లో ఉండే బగ్స్ ద్వారా నేను ఎలా కాపీ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది, మీరు ఎంత గొప్ప కెమెరాతో ఎంత క్వాలిటీతో మీరు కాపీ క్రియేట్ చేసుకున్నారో, షూట్ చేశారో, అదే క్వాలిటీ నాకు కూడా వస్తుంది కదా.
సో అదే వీళ్ళు కూడా ఫాలో అయింది. అది టెక్నాలజీ అనే దానికన్నా కానీ వీళ్ళు దొంగతనం చేస్తూ వేరే వాళ్ళ సర్వర్స్ లోకి వెళ్ళేసి డేటాను కాపీ చేసి చేస్తూ ఉన్నారు. కాబట్టి దురదృష్టవశాత్తు ఒక ప్రాబ్లం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. చాలా మంది ఎందుకు వద్దు చూడొద్దు అన్నా కూడా టికెట్ రేట్లు ఒక 4-5 సినిమాకి వెళ్ళాలంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ కనీసం ఒక సినిమాకు 2,000 రూపాయల దాకా పాప్కార్న్ దగ్గర నుంచి సినిమా థియేటర్ టికెట్ దగ్గర నుంచి ఫస్ట్ వీక్ లో చూడాలంటే మినిమం 2,000 పే చేయాల్సి వస్తుంది. సో అది తగ్గకపోతే కనుక పైరసీ సరే ఇప్పుడు రవిని పట్టుకున్నారు, ఇంకా రేపు వాళ్ళు పట్టుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు తప్పించి, కానీ సినిమా టికెట్ రేట్లు తగ్గకపోతే కనుక పైరసీ కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఎప్పుడు సొల్యూషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఐబొమ్మకు సంబంధించిన వ్యక్తి రవిని పట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ పైరసీ వీడియోస్ ఎక్కడితో ఆగిపోయినట్టేనా? ఏముండదండి, ఎందుకంటే ఇది ఒక ఐబొమ్మ అనేది ఒక వెబ్సైట్, దాన్ని నడుపుతున్న ఒక రవి కావచ్చు, ఇంకా వాళ్ళ టీం కావచ్చు, ఒక సెటప్ అంతే. ఇలాంటి సెటప్లు భవిష్యత్తులో చాలా రావచ్చు. కొత్త టీమ్ ఆఫ్ పీపుల్ రావచ్చు, వాళ్ళు కాపీ చేసి వాళ్ళు కొత్త సైట్ పెట్టవచ్చు. అంటే ఏది కూడా ఇది పర్మనెంట్ గా క్లోజ్ చేయడానికి లేదు. ఎందుకు చేయడానికి లేదంటే చూసేవాళ్ళు ఉన్నంత కాలము కూడా అప్లోడ్ చేసేవాళ్ళు, కాపీ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ అప్లోడ్ చేసే వాళ్ళకి ఏదో ఒక బాగా భారీ మొత్తంలో డబ్బు వస్తుంది కాబట్టి ఫస్ట్ చూసేవాళ్ళు మారాలి. సో చూసేవాళ్ళు మారాలి అంటే కనుక సినిమా టికెట్ల రేట్లు తగ్గాలి. సినిమా టికెట్ల రేట్లు తగ్గాలంటే కనుక హీరోల రెమ్యూనరేషన్ తగ్గాలి. సో తగ్గేసి 200 కోట్లు పెట్టి సినిమా తీసామంటే దాంట్లో 50-60% రెమ్యూనరేషన్కే పోయింది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను చూస్తున్నానండి. అక్కడ లొకేషన్ కోసం విదేశాలకు వెళ్ళడం తగ్గించి కొంతమంది 150 మందినో మొత్తం టీంని విదేశాలు తీసుకెళ్ళి ఫ్లైట్ టికెట్ తగ్గించి అన్ని పోతాయి. ఇంకా ఎంత ఖర్చు పెట్టుకొని ఆ డబ్బులంతా ఫస్ట్ వీక్ లో జనాల నుంచి కలెక్ట్ చేద్దామని వాళ్ళ మీద పడేసేస్తే కనుక పైరసీ కాక ఏమవుతుంది చెప్పండి? ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా చాలా మంది ఎఫర్ట్ చేయలేక మేము సినిమాకి వెళ్ళి చూడలేము, థియేటర్కి వెళ్ళి చూడలేమని చెప్పేసి అనుకున్న వాళ్ళే ఈ పైరసీని చూస్తూ ఉన్నారు. అది ప్రేక్షకుడు తప్పే, కానీ అట్ ద సేమ్ టైం ప్రేక్షకుడు నిర్ణయించే కన్నా కూడా పరిశ్రమ తప్పు కూడా. ఒక మీరు తక్కువ బడ్జెట్ మిడిల్ క్లాస్ మూవీస్ తీయండి అంటే ఒక 100-200 రూపాయల్లో ఒక్కొక్క పర్సన్ కి అయ్యేలాగా మీరు సినిమా తీస్తే కనుక నెంబర్ ఆఫ్ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. చూసిన సినిమాని మళ్ళీ చూసేవాళ్ళు ఉంటారు. అంతకుముందు 2-3 సార్లు సినిమాలు చూసేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారి చూస్తున్నా సార్లు నా వల్ల కాదులే అంటున్నారు. ఎందుకంటే టికెట్ ప్రైసెస్. ఇది కాస్త కష్టమే సార్. ఇప్పుడు నాకు 100 కోట్లు 200 కోట్లు నా మార్కెట్ ఉంది బయట, సీరియస్ గానే మనం మాట్లాడుకుంటే మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నప్పుడు నేను ఎందుకు తగ్గించుకుంటాను? రేపు ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. అండ్ ఇంతకు ముందులాగా సంవత్సరానికి 10 సినిమాలు 20 సినిమాలు 3 షిఫ్ట్లు చేసే హీరోలు మన దగ్గర ఇప్పుడు అంత లేరు. సంవత్సరానికి 1-2 సినిమా చేయాలి, మిగతాది ఏమైనా ఉంటే ఫ్యామిలీ ఇవంతా మనం చూసుకోవాలి. సో అందరూ క్యాలిక్యులేటెడ్ అయిపోయినప్పుడు ఎవరు తగ్గించుకుంటారని అనుకోవాలి మనం ఇక్కడ? ఎవరు తగ్గించుకోకపోతే ఈ సమస్య వస్తుందంటే కనుక ఇక్కడ ఎలాంటి ఓటీటీలో వెబ్ సిరీస్లు చూసుకుంటాను, ఓటీటీలో అయ్యే చిన్న సినిమాలు చూసుకుంటాను ఉంటారు. మీరు చూడండి, గతంలో ఉన్నలాగా అన్ని సినిమాలు థియేటర్స్ లో ఆటల్లా కేవలం బాగా పేరున్న పెద్ద హీరోస్ భారీ బడ్జెట్ ఉన్నాయి తప్పించేసి మిగతా అన్ని సినిమాలు కూడా కొట్టుకుపోయి ఉన్నాయి. అన్ని కూడా నెక్స్ట్ ఓటీటీ లెవెల్కి వచ్చేసి. అంటే సినిమా ఇండస్ట్రీ కిల్ చేసుకున్న విధానం ఇది. కొన్నాళ్ళకే ఏ కూడా వచ్చేసి ఏ బేస్డ్ గా మూవీస్ సీన్ క్రియేషన్ ఎంత వచ్చిన తర్వాత పెద్ద హీరోలు కూడా కొట్టుకుపోతారు. ఇట్లే రాబోయే 5-10 ఏళ్లలో మీరు ఒక డ్రాస్టిక్ ఇమాజిన్ చేయలేంత ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతూ ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అప్పుడు ఇంకా బాధపడాల్సిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఎప్పటికన్నా రియలైజ్ అయ్యేసి ప్రేక్షకుడికి మాత్రమే మనం వినోదాన్ని అందిస్తున్నాం. ప్రేక్షకుడే మన యొక్క దేవుడు, ప్రేక్షకుడు దేవుడు అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఆ ప్రేక్షకుడిని వచ్చేటప్పుడు ముక్కు పిండి నీకు 2,000 రూపాయలు పెడితే కనుక నీకు టికెట్ దొరకదని చెప్పేసి అంటే కనుక వాడికి దండం పెడుతున్నావా, వాడిని లాగి పీక్కొని తింటున్నావా? అది కూడా ఆలోచించాలి కదా. అండ్ మరొక పక్క మనకి హీరో నాగార్జున గారు కూడా చెప్పారు, ఒక 6-7 months బ్యాక్ నా దగ్గర కూడా డిజిటల్ అరెస్ట్ జరిగింది మా ఇంట్లో కూడా అని. ఇప్పుడు సామాన్య మధ్యతరగతి వాళ్ళు అనుకోండి, కొంచెం ఇటు అటు జరుగుతూనే ఉంటాయి. బట్ సెలబ్రిటీస్కి వచ్చేసరికి మోర్ ఫోకస్డ్గా ఉంటారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి నాగార్జున గారి ఇంట్లోనే డిజిటల్ అరెస్ట్ జరిగింది అంటే ఎలా చూడాలి? అలా ఏం లేదండి, మోర్ ఫోకస్డ్ ఉంటారు మీరు అనుకోవడానికి ఏం లేదు. ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రకరకాల సెలబ్రిటీస్ అందరూ కూడా దీని బారిన పడ్డ వాళ్ళే ఉన్నారండి. చాలా మంది ఉన్నారు, మామూలు కూడా కాదు. మాకు రెగ్యులర్ కేసెస్ చాలా వస్తూ ఉంటాయి. కొన్ని బయటకు రావు తప్పించేసి, కొన్ని ఇలా బయటకు తప్పించేసి చాలా వరకు బయటకు రావు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక మనిషి 2 రకాలుగా మోసం చేస్తారండి. సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటాం. ఒకటి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ లో కంప్లీట్ వాయిస్ రేజ్ చేస్తారు. ఇక్కడ నేను ఆ రేజ్ చేసి నేను అకాడమీలో చెప్పే విధంగా నేను ఇక్కడ చెబితే కనుక కంప్లీట్ రూమ్ దద్దరిల్లిపోతుంది. అంటే వాయిస్ మాడ్యులేషన్ మార్చి కంప్లీట్ యు ఆర్ అండర్ అరెస్ట్, మేము సిబిఐ నుంచి కాల్ చేస్తూ ఉన్నాము, మీరు మా కంట్రోల్లో ఉన్నారు, మీ పేరు మీద కొన్ని డ్రగ్స్ పార్సల్స్ వస్తున్నట్టుగా మాకు తెలిసింది, వాటికి ఎవిడెన్సెస్ ఇవి. ఇలా మొత్తం వాయిస్ మోడ్యులేషన్ మార్చి డ్రెస్ వేసుకొని స్కైప్ కాల్లోకి వచ్చేసి లేదా వాట్సాప్ వీడియో కాల్లోకి వచ్చేసి మీరు లైవ్ లో ఉండాలి అని చెప్పేసి అంటే కనుక ఆటోమేటిక్గా పీపుల్ భయపడిపోతారు, బెదిరిపోతారు. ఎప్పుడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐఓ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఈ పదాలు వింటే జనాలకు భయం. జీవితంలో ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పదాలు అంటే భయం వల్ల మీ పేరు మీద ఒక కేసు నడుస్తుంది, ఈడీ కేసు నడుస్తుందంటే కనుక భయపడిపోయేసి వెంటనే ప్యానిక్ అయిపోతారు. ఎప్పుడైతే ప్యానిక్ అవుతారో మనిషి లాజిక్ పనిచేయదు. మనిషి ఎప్పుడు ఎమోషనల్ లో ఉంటారో, ఎంత చదువుకున్న వాళ్ళన్నా, ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా, ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా వాళ్ళ లాజిక్ పనిచేయదు. సో లాజిక్ పనిచేయనప్పుడు ఆటోమేటిక్ గా మీరు అమలు కావాలి అంటే కనుక యూ హ్యావ్ టు బేర్ సమ్ కోర్ట్ ఎక్స్పెండిచర్, ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మనం ఇచ్చేస్తామని చెప్పేసి డిఎస్పీ స్థాయి అధికారి లాంటి ఒక వ్యక్తి వచ్చేసి మాట్లాడేసేసి ఇచ్చేస్తుంటారు. ఇవన్నీ చాలా విపరీతంగా జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం యాడ్స్ లో కూడా చూస్తున్నాం సార్, ఇవి డైరెక్ట్ గా యాడ్స్ ఇస్తున్నారు, పోలీస్ వాళ్ళు కాల్ చేస్తున్నట్టు, ఓకే, డైరెక్ట్ వీడియో కాల్ త్రూ మాట్లాడుతున్నట్టు. సో ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇక్కడతో దీన్ని ఆపేయగలమా అంటే ఆపే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనకు మనమే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఉండాలి. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగతంగా, అండ్ గవర్నమెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, ఎలాంటి అవేర్నెస్ కల్పించాలి, ఎలా ఉండాలంటారు? గవర్నమెంట్ ఎప్పటికీ ఆల్రెడీ తను చేయాల్సినంత చేస్తూనే ఉందండి, చెబుతానే ఉంది, మెసేజ్లు పంపిస్తూ ఉంది. సో మీడియా కూడా ఇప్పుడు మన బట్టి వాళ్ళ మనం డిస్కస్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం. సో జరగాల్సిందల్లా ప్రజల్లో మార్పు. ఎలాంటి మార్పు అంటే కనుక డిజిటల్ అరెస్ట్ లాంటివి అసలు జరగవు. ఎవరో కూడా ఇండియాలో ఆన్లైన్ లో అరెస్ట్ చేయడం అనేది ఉండదు అన్న విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది, అంతగా డౌట్ వస్తే నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి క్లారిటీ తీసుకోవచ్చు. లేకపోతే ఇన్ని జరుగుతున్నాయి కదా, ఫోన్ ఎవరైనా వచ్చి బెదిరేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. సో 1-2 రోజుల పాటు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే వాడు ఇంకొక టార్గెట్ ని చూసుకుంటాడు, మనల్ని బెదిరించడం మానేసి. సో ఇలా బేసిక్ అవగాహన ఎవరన్నా కాల్ చేసి మీ అఫీషియల్స్ అంటే కనుక ఏ అఫీషియల్ కూడా డైరెక్ట్ గా కాల్ చెయ్యరు. సో ఏదన్నా నిజంగా కేసు ఉంటే కనుక ఇంటికి వచ్చేసి ఒక కేసుకు సంబంధించేసి మొత్తం ఎవిడెన్సెస్ ఇవన్నీ చూపించేసి యూఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి అని అప్పుడు బెడీలేసి తీసుకెళ్తారు తప్పించి ఏది కూడా ఆన్లైన్ లో ఉన్న బేసిక్ సూత్రం అండి. అంతే తప్పించి మీరేదో బిజీగా ఉండేసి నేను ఆ పనిలో ఈ పనిలో కాల్ వచ్చింది భయపడిపోయానంటే కదా, మీరు ఎలాంటి బిజీలో ఉండండి, ఎంత ఓవర్ థింకింగ్ అయినా ఉండండి, ఏ యాక్టివిటీలో ఉన్నా కూడా యూ షుడ్ అప్లై యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్ మీరు? ఏదైనా కావచ్చు, ఒకటే మనం అనుకున్న పైరసీ విషయంలో కానీ పైరసీ ఇలాంటి వారికి తగ్గించండి. ఎందుకంటే సరే దీని ద్వారా జరిగే ఇండస్ట్రీ నష్టం పక్కన పెడితే మీ ఫోన్ కూడా చాలా నష్టం. అది మీ ఫోన్ లో పర్మిషన్స్ అంతా తీసుకున్న యాప్స్ మొత్తం డేటాను క్యాప్చర్ చేసి డార్క్ వెబ్ లో అమ్ముకునే స్కోప్ ఉంటుంది. దాని ద్వారా మీకు తెలియకుండా మీ ఫోన్ లో ఉండే కెమెరాస్, మైక్రోఫోన్, అలాగే ఫొటోస్, వీడియోస్ హ్యాక్ అంటే ఎవరైతే యాప్ డెవలపర్ ఉంటారో యాప్ డెవలపర్కి వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి పైరేటెడ్ కంటెంట్ అప్లికేషన్స్ వీలైనంత వరకు కూడా లేకుండా చూసుకోండి. రెండోది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ ఇలాంటి ఏదన్నా సైబర్ క్రైమ్స్ వస్తే కనుక ప్యానిక్ అవ్వకుండా వెంటనే ఏదన్నా అడ్వైస్ తీసుకోవడం, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ చేయడం బెటర్ థింగ్. ఫస్ట్ టెన్షన్ పడడం కన్నా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవడం బెటర్ అంటారు. అండ్ ఎప్పటికప్పుడు మన ఫోన్కి సంబంధించి మనం జాగ్రత్తగా ఉండడం కూడా మనం చేయాల్సిన పనులు, ఖచ్చితంగా మనం చేసి తీరాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.